హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను సంతోషమాత వ్రతం అయితే చేసుకున్నా. దాంతోపాటు మనకి ధనత్రయోదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి 2 పూజలు కలిపి చేసేసుకున్నా. అమ్మవారికి నైవేద్యంగా నేను పరవన్నము, గులశనగపప్పు, బెల్లం ముక్క నైవేద్యం సమర్పించా. అమ్మవారికి రోజు పులుపు పదార్థాలంటూ మనం తినకూడదు, అమ్మవారికి పెట్టకూడదు, ఎవ్వరికీ పెట్టకూడదండి, పాపం తగులుతుంది. అమ్మవారికి తీపి పదార్థాలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలన్నమాట. అయితే ఈరోజు ధనత్రయోదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలామంది లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్పి చాలామంది నమ్ముతారు. ఈరోజు బంగారము వెండి కొనుక్కుంటే అమ్మ మనతో ఉంటుందన్న నమ్మకం చాలామందిలో ఉంటుందన్నమాట. అది కొనుక్కోలేని వాళ్ళు ఏం చేయాలా అని చాలామంది అనుకుంటారు. దాని గురించి అయితే నేను చెప్తాను ఏం చేయాలో. నేను ముందుగా పరమాన్నం ఎలా తయారు చేశానో చెప్తా. నేను ముందుగా ఒక 1/4 కిలో రైస్ పెట్టుకుని, రైస్ తయారైన తర్వాత ఒక 1/4 కిలో బెల్లం కూడా మరిగించుకుని దాన్ని కూడా వడపోసి దీంట్లో వేసేసి బాగా ఉడికించాను అనమాట. దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసాను. బాగా ఉడికించుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఒకటి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఈ రైస్ కూడా ఉడుకుతుందేమో చూద్దాం. మనకి దగ్గరగా అయ్యింది కదా. దీంట్లో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలన్నమాట. మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు పాలు వేసుకొని, నేనైతే ఒక 1/2 లీటర్ పోసుకున్నా. చిక్కటి పాలు వేసుకోవాలి. దీన్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మనకి కిస్మిస్, జీడిపప్పు కూడా ఏగిపోయిందేమో చూద్దాం. ఇప్పుడు ఇది కూడా ఏగిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాము. మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మనం 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకొని ఆ కిస్మిస్, జీడిపప్పు కూడా దీంట్లో వేసేసుకుంటే అంతే అండి, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారి నైవేద్యానికి చాలా ఈజీగా అయిపోయింది కదా. చాలామంది ధనత్రయోదశి రోజున బంగారం వెండి కొనుక్కోలేదని బాధపడేవాళ్ళు ఆ రోజున ఒక 1/4 కిలో పసుపు, ఒక 1/4 కిలో బెల్లము కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి. అంతే అండి, అమ్మవారు మన ఇంటికి కూడా వచ్చేస్తుంది అనమాట. ఏం బాధపడవలసిన అవసరం అయితే లేదు. నాకు నైవేద్యానికి అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కామెంట్లో మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. ఈ అమ్మవారి పూజ మీరు ఎవరైనా చేస్తుంటే కనుక కామెంట్లో తెలియజేయండి మీరు ఎలా చేసుకుంటారు.